నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము 24వ శ్లోకము. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్, సంకల్పముల నుండి ప్రభవాన్ పుట్టినటువంటి ఉత్పన్నములైనటువంటి సర్వాన్ కామాన్, సర్వాన్ అన్ని కోరికలన్నింటినీ అశేషతః నిశ్శేషముగా త్యక్త్వా త్యజించి మనస్సు ద్వారా ఇంద్రియగ్రామం, ఇంద్రియ సముదాయమును, గ్రామము అంటే ఇక్కడ సముదాయము అని అర్థం, సమంతతః ఏవ అన్ని వైపుల నుండి వినియమ్య చక్కగా నిగ్రహించి, ఇది ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థం. సంకల్పముల వలన కలిగిన కోరికలను అన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించవలెను. కోరికల ద్వారా పుట్టేటువంటి ఈ వాంఛలను విడిచిపెట్టి ఏమాత్రం మిగల్చకుండా, అంటే మనం పెద్ద పెద్ద కోరికలు కోరుకోవట్లేదు, చిన్న చిన్న కోరికలు కాదు, పెద్ద కోరిక కాదు, కోరిక అంటే కోరికే, ఏది ఉండకూడదు, ఇట్ షుడ్ బి జీరో. మనసా ఏవ మనస్సు ద్వారానే ఇంద్రియగ్రామం, ఇంద్రియ సమూహాన్ని వినియమ్య నియంత్రించి నిగ్రహించి సమంతతః అన్ని వైపుల నుండి కూడా నియంత్రించాలి. ఇది భగవానుడు చెప్పినటువంటిది. ధ్యానయోగానికి కావలసిన ముఖ్యమైన క్రమశిక్షణను ఇక్కడ భగవానుడు వివరిస్తున్నారు. మానసిక త్యాగం, బాహ్యంగా వస్తువులను వదలడం కంటే మనస్సులో వాటిపై ఉన్న కోరికలను పూర్తిగా వేళ్లతో సహా తొలగించాలి. ఇంద్రియాలు సహజంగా బాహ్య ప్రపంచం వైపు లాగుతుంటాయి, కానీ సాధకుడు మనస్సు అనే పగ్గంతో వాటిని లోపలికి మళ్లించాలి. ఇక్కడ సంకల్ప ప్రభవాన్ అనే పదం వాడారు. సంకల్పం నుండి పుట్టినటువంటివి కోరికలు అంటే డిజైర్స్. ఈ డిజైర్స్ ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడవు. ఫలానా వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఇది నాకు కావాలి, అబ్బా ఈ ఫోన్ ఉంటే బాగుంటుంది, ఇది ఒక సంకల్పం. ఇక దాని నుంచే కోరిక పుడుతుంది. కోరిక నుంచి వరుసగా మనసును ఊరుకోనేదో అది కొంటాం. లేదు ఫలానాది ఏదైనా వస్తువు కావాలి, ఏదైనా సరే ఇది నాకు ఉంటే బాగుంటుంది, నాకు అది ఆనందాన్ని ఇస్తుంది అని మనస్సు చేసే ఆలోచనే సంకల్పం. ఈ సంకల్పమే కోరికకు పునాది. సంకల్పాన్ని నియంత్రిస్తే కోరిక పుట్టదు. అందుకే మూలాన్ని గుర్తించమని ఇక్కడ సూచన. సంకల్పాన్ని నియంత్రించమంటే ఏంటి? ఫలానా వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి భావనని మనం తుడిచివేయాలి. అంతే. వస్తువును చూస్తే వస్తువుగా జస్ట్ ఉన్నది అంతే. లేటెస్ట్ ఐఫోన్ చూసాం అంతే, దట్స్ ఆల్, వీ హ్యావ్ సీన్ ఇట్. లేటెస్ట్ కార్ చూసాం అంతే. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి భావన వస్తే మాత్రం ఫినిష్, సంకల్పం పుట్టినట్టే. కామాన్ త్యక్త్వా, కోరికలను వదిలివేసి, ఇక్కడ త్యాగం అంటే కేవలం వస్తువును వదలటం కాదు, ఆ వస్తువు పట్ల మనస్సులో ఉన్నటువంటి మమకారాన్ని వదలటం. సర్వాన్ అశేషతః, అన్నింటినీ ఏమాత్రమూ మిగల్చకుండా. ఇది చాలా కీలకమైన పదం అండోయ్. మనం కొన్ని పెద్ద కోరికలను వదిలేసి చిన్న అలవాట్లను లేదా సూక్ష్మమైన కోరికలను వదిలేయం, కానీ ఒక్క చిన్న నిప్పు కణిక ఉన్నా అది మళ్ళీ అడవిని తగలబెట్టేస్తుంది. అందుకే నిశ్శేషంగా తొలగించాలని అర్థం. మనసా ఏవ, మనస్సు చేతనే ఇంద్రియాలను బలవంతంగా అణిచివేయటం. ఉదాహరణకు కళ్ళు మూసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మనసులో ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి, అది మిథ్యాచారం అవుతుంది. కాబట్టి వివేకంతో కూడిన మనస్సు ద్వారానే ఇంద్రియాలను లోపల నుండి నియంత్రించాలి. ఇంద్రియగ్రామం, ఇంద్రియాల సమూహాన్ని. గ్రామం అంటే ఇక్కడ ఒక సమూహం లేదా సముదాయం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవన్నీ ఒకేసారి 5 దిశల వైపు లాగుతుంటాయి. ఈ 5ంటిని ఒక యూనిట్గా పరిగణించి మనం వాటిని నియంత్రించాలి. వినియమ్య సమంతతః, అన్ని వైపుల నుండి క్రమబద్ధం చేసి, ఒకవైపు చేస్తే కుదరదు. వీ హ్యావ్ టు సీల్, హెర్మెటికల్లీ సీల్డ్, వీ హ్యావ్ టు సీల్ ఇట్, ఎక్కడ గాలి చొరబడకుండా అన్నమాట. సమంతతః అంటే అన్ని వైపుల నుండి అని అర్థం. అంటే ఒక్క విషయంలో నియంత్రణ ఉండి మరో విషయంలో వదిలేయకూడదు. అన్ని ఇంద్రియాలను పరమాత్మ వైపు లేదా లక్ష్యం వైపు మళ్లించడమే నిజమైన వినియమనం. ఈ శ్లోకం మనకు ఒక రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిని చెప్తోంది కూడా. ముందుగా బయట తిరిగే ఇంద్రియాలను లోపలికి లాగాలి, సమంతతః వినియమ్య. అది జరగాలంటే మనస్సు స్థిరంగా ఉండాలి. మనస్సు స్థిరపడాలంటే కోరికలకు కారణమైన సంకల్పాలను ఆపేయాలి.
దిస్ ఇస్ ద రివర్స్ ఇంజనీరింగ్. సంకల్ప ప్రభవాన్ త్యక్త్వా, ఫస్ట్ ఆ పదంతోటే కదా మొదలైంది. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా అంటే రివర్స్ ఇంజనీరింగ్ ఇది. బాహ్య ప్రపంచం మీద ఉన్న ఆశను వదిలి అంతరంగంలో ఉండే ఆత్మ వైపు ప్రయాణించడమే ఈ శ్లోకంలోని పరమార్థం. దీనివల్ల మనస్సు ప్రశాంతమై తదుపరి స్థితి అయినటువంటి సమాధికి సిద్ధమవుతుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.